దోసుకున్నారని స్వయంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండంటే ఆయనకేమైనా అవగాహన ఉందా, బుద్ధి ఉందా, బుద్ధి లేదా? ప్రజలకు గుణపాఠం చెప్పాలి. దాన్ని రిపేర్ చేయలేదు. కేవలం 200-300 కోట్లు ఖర్చు పెడితేనే రిపేర్ అయ్యేదాన్ని రిపేర్ చేయని ఒక దుర్మార్గుడు రేవంత్ రెడ్డి గారు. ఆనాడు బ్రహ్మాండంగా పంటలు పండినాయి, పుష్కలంగా పంటలు పండినాయి. ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆనాడు మొదలు పెట్టాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మేఘాల మీద ఎల్లంపల్లి ప్రాజెక్టు, లో లెవెల్ బ్రిడ్జి, రాయపట్నం బ్రిడ్జి పూర్తి చేసుకొని కేసీఆర్ గారి నాయకత్వాన, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన 2015లో బ్రహ్మాండంగా గూడెం లిఫ్ట్ ఓపెన్ చేసుకొని 30,000 ఎకరాలకు నీరు అందించిన ఘనత అది కేసీఆర్ గారు దక్కింది. మరొక మాట అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి, ఎల్లంపల్లి మేం కట్టినాము, ఎల్లంపల్లి మీరు మేం కట్టామంటే మరొకసారి చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి నీకు సంబంధం లేదు, ఎల్లంపల్లి నీకు సంబంధం లేదు. ఆనాడు ఎల్లంపల్లి ప్రతిపాదించింది దివాకర్ రావు, చేసింది వైఎస్ఆర్ అయితే ప్రారంభించింది కేసీఆర్ గారు. నీకు ఎల్లంపల్లి విషయంలో మాట్లాడే హక్కు, అర్హత రేవంత్ రెడ్డికి లేదనే మాట కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో మీకు తెలుసు కేటీఆర్ ఎందుకు వచ్చారో. ఆనాడు ఇక్కడ అక్కడ దోపిడీ జరుగుతుంది. 10 కిలోలు వరధాన్యం దోసుకున్న కార్యక్రమంలో బస్తకు 10 రూపాయలు అడుగుతున్న సందర్భంలో, ఇవి లిఫ్ట్ చేయని సందర్భంలో ఆ రైతులు అర్ధరాత్రి పంట కడగపోతే ఆనాడు పెద్ద వర్షానికి తలదార్చుకుంటే గోడగూలి 4 రైతులు చనిపోయారు. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. ఉట్టిన మేమంతా రావడం జరిగింది, పెద్దలు జీవన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఏదైతే అతి దగ్గరలో కలెక్టర్ గారి ఆఫీసు 18 కిలోమీటర్లు మేము ఫోన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు రాలేదు. కలెక్టర్ గారు రాకపోవడానికి కారణం వల్ల స్థానిక ఎమ్మెల్యే నువ్వు పోవడానికి వీలేదంటే 4 రైతులు చనిపోతే ఎమ్మెల్యే రాడు, కలెక్టర్ రాడు. ఇది ఏమి పరిపాలన? దుర్మార్గం పరిపాలన. ఆ దుర్మార్గ పరిపాలనకు ఉదయం 11 నుంచి 5 దాకా మేముంటే కలెక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. జీవన్ రెడ్డి గారు మేము మాట్లాడినాం. కలెక్టర్ గారు, మీరు ప్రభుత్వ కలెక్టర్ కాదు, మీరు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కలెక్టర్ గారు. 4 చనిపోతే మీరు రాలేదంటే అసలు ఈ ప్రభుత్వానికి మీకు ఏమన్నా ప్రేమ, అభిమానం ఉన్న మాట కూడా చెప్పడం జరిగింది. అప్పటికప్పుడే మేము కేటీఆర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. జీవన్ రెడ్డి గారు మేము ఒక మంచి ఆలోచనతో కేసీఆర్ గారి నాయకత్వాన రైతుల్ని ఆదుకుంటాము, ఒక్కొక్కరికి 5 లక్షలు అని చెప్పడం జరిగి ఇవ్వడం వచ్చారు. మేము ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది. ఒక్కొక్క రైతుకు 50 లక్షలు ఇవ్వాలంటే కలెక్టర్ గారు మాటిచ్చారు, జేసీ గారు మాటిచ్చారు. ఇంకా 3 మాసాలు దాటినా అతి లేదు గతి లేదంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? ఈ ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఉందా? అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండి ఉంటే, అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండి ఉంటే మేఘాల మీద రైతుల్ని ఆదుకునే వ్యక్తి కేసీఆర్ గారు. అవునా కాదనే సంగతి ఇలా ప్రజానికని చెప్పాలి. దయచేసి ఈరోజు మీరందరూ వచ్చిందంటే నేను కేటీఆర్ గారికి మనవి చేస్తున్నా, కేటీఆర్ గారికి చేతి తోడిచ్చి మనవి చేస్తున్నా. 2.5 సంవత్సరాల కాలంలో మా కార్యకర్తలు ఆ గోస ఇంత అంత కాదు, అంటే అంటే జైలులో పెట్టారు. 34 రోజులు జైలు ఉన్నారు. 100 మంది మీద కేసులు, గంజాయి బ్యాచు, డబ్బులు విపరీతంగా. ఒక దిక్కు పోలీస్ అధికారులు, మరో దిక్కు రెవెన్యూ అధికారులు, వీరిద్దరి సహకారంతో ఇక్కడ ఎమ్మెల్యే పేరు చెప్పే అవసరం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు దోచుకుంటే ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు గారు ఇప్పటికే 500 కోట్లు అథెంటిక్ గా
బ్యాంకులకు అప్పు కట్టిందంటే ఎంత దుర్మార్గం పాలన. 52 నుంచి ఇప్పుడు 52 నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఏ ఎమ్మెల్యే ఇలాంటి దుర్మార్గం పనిచేయలేదు. ఈ రకంగా చేసే వ్యక్తికి, పార్టీకి, ప్రభుత్వానికి గుణపడని చెప్పాలి, ప్రభుత్వానికి గుణపడని చెప్పాలి, రేవంత్ రెడ్డి గారికి గుణపడని చెప్పాలి. మళ్ళీ ఈరోజు రైతాంగం కోరుకుంటున్నారు, మళ్ళీ మళ్ళీ రావాలి, మళ్ళీ మళ్ళీ రావాలి, కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ రావాలి అనే రైతాంగం కోరుకుంటున్నారు. ఈ సందర్భంలో మొక్కవోని ధైర్యంగా నిరంతరం కేటీఆర్ గారి మీద, మన బీఆర్ఎస్ నాయకుల మీద ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ దుష్ప్రాసం, అడుగడుగున అడ్డంకులు, అడుగడుగున అరెస్టులు చేస్తామంటే ఏమంటున్నాడు మన యువ నాయకుడు కేటీఆర్ గారు? ఏది చేసినా భయపడలేదు, జైల్లో పెట్టినా భయపడలేదు. మేము ఆనాడు ఒక్కడే బయలుదేరి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారి బిడ్డగా నేను ముందున్నా అనే మాటలు కేటీఆర్ గారు వింటుంటే మేమంతా మీకు అండగా ఉన్నాం. కేటీఆర్ గారు, మేమంతా మీకు అండగా ఉన్నాం. ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ మీకు అండగా ఉంది. ముందుకెళ్ళండి. జైల్లో పెట్టినా భయపడలేదు, ఏదైనా భయపడలేదు. మళ్ళీ కేసీఆర్ పాలన రావాలి అనే ఆలోచన ఉన్నారు. ఈ సందర్భంలో పెద్ద ఎత్తున వర్షంలో కూడా మీరు అందరూ వచ్చారంటే మరొకసారి మీకు జోడించి మీ అందరికీ నా పాదాభివందనాలు. ఈశ్వర్ గారు మాట్లాడతారు. దయచేసి పెద్దల గౌరవంలో మాజీ మంత్రి ఈశ్వర్ గారు మాట్లాడతారు. ఈరోజు లక్షట్పేట పట్టణంలో రైతు సదస్సు నిర్వహించడానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరియు వారితో పాటు అనేక మంది శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడికి వేలాదిగా తరలి వచ్చినటువంటి రైతు సోదరులందరికీ కూడా నమస్కరిస్తూ